BOCW, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. ఈ బోర్డు కిందకే మీ అందరూ వస్తారు. ఒక బిల్డింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫినిష్ అయ్యేలోపు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. లైక్ ప్లంబర్, పెయింటర్, వెండర్, ఎలక్ట్రీషియన్, ఐరన్ వర్కర్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ కూడా BOC వర్కర్ కింద రిజిస్టర్ అయితే వాళ్ళకి లేబర్ కార్డు వస్తుంది. లేబర్ కార్డు 5 years ఒకసారి మనం తీసుకున్న తర్వాత 5 years ఒకసారి మనం దాన్ని రెన్యూవల్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెన్యూవల్ చేయించుకోకపోతే మనకి బెనిఫిట్స్ కానీ ఇప్పుడు మీకు కోర్సెస్ కానీ ఏమీ రావు. కావున ఫస్ట్ మనకి లేబర్ కార్డు వల్ల ఉపయోగాలండి. మీరు ఏ లేబర్ కార్డు కిందకి వస్తారు, లేబర్ కార్డులో ఎన్ని టైప్స్ ఉన్నాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత మీకు ఏవేవైతే కోర్సెస్ ఉన్నాయో ఆ కోర్సెస్లో మెయిన్ మీకు ఏమేమి రైట్స్ వస్తాయి, వాటిలో మీరు ఏం నేర్చుకుంటున్నారు, దానివల్ల మీ ఫ్యూచర్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇవన్నీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు ఈ ఎగ్జామినేషన్ మీరు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆగస్టు ఆర్ సెప్టెంబర్లో మీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఎగ్జామినేషన్కి మీ ఇంట్లో నుంచే మీ మొబైల్లో ఏదైతే యాప్లో వీడియోస్ చూస్తున్నారో ఆ మొబైల్ నుంచే మా వాళ్ళు కాల్ చేసి లైన్లో ఉండగానే మీ చేత ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. కండక్ట్ చేసినప్పుడు మీకు ఇదిగోండి ఇక్కడ స్లైడ్ మీద డిస్ప్లే అవుతుంది సర్టిఫికేట్, గవర్నమెంట్ సర్టిఫికేట్ మీకు డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది స్పెషల్గా భవన నిర్మాణ కార్మికుల్లో కార్డు కలిగి ఉన్న భవన నిర్మాణ కార్మికుని యొక్క పిల్లలకు మాత్రమే. సో మీరందరూ దీనిలో ఎన్రోల్ అయిన మీకు ట్రైనింగ్ ఇచ్చినట్టే కంపల్సరీ మీకు కార్డు ఉంటుంది. ఆ కార్డుని ఆన్లైన్ చేస్తేనే కానీ వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వగలుగుతారు. మీకు ఇచ్చిన ఏమైనా వృధా పోవద్దు. మనకు ఎక్కడైనా కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ ఫాదర్ మదర్లకు మీరు సపోర్ట్గా ఉండాలనేదే ఈ తెలంగాణ గవర్నమెంట్ యొక్క కోరిక. మరి ఇన్ని ఖర్చు పెట్టి మీ మీద చాలా మీరైతే ఫ్రీ కదా, మీరు పైసలు కడుతున్నారా? కడతలేరు. మీకు ఫ్రీగా మీ తరఫున గవర్నమెంట్ కడుతున్నది. మరి గవర్నమెంట్ కట్టి మీ అభివృద్ధికి పాల్పంచుకున్నప్పుడు మీరు కష్టపడాలి. మీరు కష్టపడి స్వార్థకత చేసుకుంటేనే అందరికీ మంచిది. మాకు చెప్పిన కండక్ట్ చేస్తున్న వీళ్ళకు, మీకు చెప్తున్న ఫ్యాకల్టీకి, మా అందరికీ ఏం లేకుండా మీరు మంచిగుంటే చాలు మాకు. అవునా కదా? కాబట్టి మీరు అందరూ మంచిగా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మీ సర్టిఫికెట్లు కూడా ఇస్తున్నారు కదా, మంచి సర్టిఫికెట్లు ఇస్తారు. సర్టిఫికెట్లను కూడా జాబ్ ఆపర్చునిటీ కూడా క్రియేట్ చేస్తారు వీళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళను మేనేజ్మెంట్ తోటి ఇక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ఆపర్చునిటీస్ వస్తుంది.